సస్పెండ్ చేశారు. బలిజోళ్ళంటే వాడికి అన్నీ తెలుసు. వాడు బలిజ కాదు, కిరణ్ రాయల్ అని పెట్టుకున్నాడు. దానికి ఒక సర్టిఫికేట్ ఉంటుంది, ఒక మర్యాద ఉంటుంది. ఒక ఆడామిని మాట్లాడేటప్పుడు ఒక పద్ధతి నేర్చుకోవాలి. ఆ డిప్యూటీ సీఎం గారు ఒక సినిమా ఒకటి రిలీజ్ చేశారు, వకీల్ సాబ్ అని. దాన్ని చూసైనా వీడికి బుద్ధి రాలేదా? ఆయన సినిమా కోసం నటించాడో ఇంకో దానికో మాకొద్దు. ఆ సినిమా చూశాడు కదా మహిళల కోసమని, వీడు ఎక్కడ పెట్టుకున్నాడు? కొండ మీద 7 కొండలు ఆయన నమ్మి తిరుపతిలో పుట్టి పెరిగే వాళ్ళం మేము, బలిజోళ్ళం. నేను ఈరోజు ఆ బలిజ అనేది కూడా ఎందుకంటాను, ఒరే సిగ్గులే నా కొడక, నా వయసు 55, నువ్వు నేను చెప్పులే వెయ్యనురా. గీతాకైనా నాకైనా బుజ్జమ్మకైనా ఇంకొకరికి మహిళలు కొనిచ్చే స్థాయి నీది కాదు. ఎందుకంటే నువ్వు ఆడోళ్ళ మీద డబ్బులు సంపాదించుకునేవాళ్ళు. ఈ మహిళలకి నువ్వేంద్రా కొనిచ్చేది? నా బొచ్చ. నేను దేవుడిని మొక్కినా నువ్వే నేను నేనే. అర్థమవుతుందే? నీకు 100 సార్లు చెప్పినాం. మా అభినయ్ రెడ్డి డైనమిక్ హీరో, మా కరుణన్న, మా దేవుడు. కనిపించని 7 కొండలు ఆయనలో కనిపిస్తే ఆయన్ని కూడా మీరందరూ కలిసి మీ బిఆర్ నాయుడుతో సహా కలిసి భ్రష్టత్వం పట్టిస్తా అన్నారు. మేమంతా ఏకమైతే మహిళలు మా ముందరంతా మీరు జుజ్జులే. నువ్వైతే అదే అమ్మ సోదరి సుభాష్ని, నువ్వు అతని పక్కన కూర్చొని మాట్లాడు. నేనైతే ఒకటే చెప్తా, నువ్వు కొనిచ్చే స్థాయి కాదు, వేసుకునే స్థాయి ఇక్కడ నా తోటి సోదరి మనకి ఎవరికి లే. మేమే కావంటే కొనిస్తాం. నేనైతే 365 రోజులు చెప్పులేను. నువ్వు ఇంకొకసారి గీతా జోలికే కాదు, మా మహిళలు వర్గానికి కానీ వచ్చినావంటే, ఎవరే నీకోసం మేము వచ్చిన వాళ్ళం రా నీ ఇంటికాడికి. ఆ లక్ష్మీ అనే ఆమెని బలాత్కారం చేసి సంపాదించుకున్నావు. మేము వస్తే నువ్వు ఇంట్లో పోయి దాక్కున్నాడు. పోలీసు వాళ్ళని 100 మందిని పెట్టినావు మాకు. ఆడు నింది గీత, నేను మహిళలు ఒక 4 వచ్చిన మమ్మల్నే నువ్వు తట్టుకోలేకుండా పోయినావే. మళ్ళీ ప్రెస్ మీట్ డబ్బు ఇచ్చి ప్రెస్ మీట్ అంటే నీ పక్కన ఎంతమంది ఉండారు? నీ వాళ్ళే నిన్ను తిడతా ఉండారు బయట. నీకేం పని? సస్పెండ్ చేసినప్పుడు ఇంట్లో ఉండాలా, ఇంకా నువ్వు పేరు సంపాదించుకోవాలా. నువ్వు భ్రష్టత్వం పట్టింది కాకుండా జనసేనను కూడా పట్టించేసినావు, యథాపాలు చేసేసినావు. నిన్ను ఇంకా ఏం చూస్తున్నారో పవన్ కళ్యాణ్ గారు మాకైతే తెలియదు. 7 కొండలు ఆయన వస్త్రాలు అమ్మి 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 ఈరోజు ఒక మహారాజు అయినావు. అది ఒక బతుక? మీ నాయనేమి నువ్వేమి, నీ వల్ల ఆ తల్లిదండ్రులను కూడా ఈదులోకి ఈడుస్తాడు. ఎందుకని? ఒక ఆడదాన్ని అనే ముందు నేనెంత నువ్వు చూసుకోవాలా. ఒక ఏళ్ళు చూపించేటప్పుడు 4 ఏళ్ళు నన్ను చూపిస్తుంది. అది గుర్తుపెట్టుకో, ప్రవర్తించాలా. బలిజ అని వచ్చి బలిజ మొత్తం ఏకం చేసి నిన్ను చొప్పుతో కొట్టే స్థాయికి నువ్వు తెచ్చుకోవద్దు నాయన. నువ్వు బంగారు అయితే కొంపలో పడుండు, బంగారు కానప్పుడు ఈదుల మీదకి రా. వచ్చినావా నేనే సత్తా, నువ్వు రా ముందుకి, మేము వస్తాం. అంతేగాని వైఎస్ఆర్ పార్టీని ఇవన్నీ అడిగే అర్హత నీకు లేదు. 100 సార్లు చెప్తాము. మమ్మల్ని చూసుకొని నువ్వు లోపల దాంకునేవాడు, ఎవరో 4 పెట్టుకొని పిల్లకాయలను పెట్టుకొని నువ్వు హోదా తెప్పించుకో ఉంటావేమో. కానీ నువ్వే మేము ఇక్కడే కాదు, మాకు మైకు లేకపోయినా మేము వచ్చి సవాల్ చేసే కెపాసిటీ మాకుంది. నువ్వైతే దమ్ముంటేరా, ఇక్కడ అందరి ఏరియాలు కూడా అడ్రస్సులతో సహా చెప్తాము. నువ్వు దమ్ముంటేరా, మహిళల జోలికి వచ్చినావా, ఇంకెవరి మాట కన్నా పోయినావంటే నిన్నేమి చేయబడలే. మా మాటలే నీకు దీవెనలు. నువ్వు మళ్ళీ ఒక మనిషిలాగా తిరుగుతా ఉండవు, ఒక కారు ఎత్తుకొని. ఆ లక్ష్మీనే వచ్చి మాకు ఓదార్పులాగా వచ్చి ఏడ్చుకుంటే మేమందరం కలిసిపోయి చేస్తే మళ్ళీ ఆమెకి మళ్ళీ ఏదో వస్త్రం వేసేస్తుంది, మళ్ళీ నీ పక్క వచ్చేసింది. ఏం చెయ్యాలా? అదేదో నీ దగ్గర దాచుకోకూడదా? వాళ్ళని ఒక 10 మందిని పెట్టుకోండావు కదా, 10 మందిని నీ దగ్గర పెట్టుకో. ఎవరే కానీ నీ మాటిని ఆ తోటి మహిళలు కూడా, యాదవ్ అయినా బలిజైనా, నువ్వు బలిజు పరువే తీస్తా ఉండవు. అది గుర్తు. నువ్వెన్ని కేసులు పెట్టినా ఏది లేదు, అది గుర్తుపెట్టుకో. ఉంటే అది యాదవ్, గీతా యాదవ్ అంటారా. నమస్కారం. ఒకటే కిరణ్ అన్న, నమస్కారం చేసి నీకు ఒక మాట అడగాలనుకుంటానన్న. ప్రెస్ మీట్లో కనీసం భూమన్ కరుణాకర్ రెడ్డి గారు వచ్చి మాట్లాడాలా, మహిళలను ఉసుకలిపి పంపిస్తున్నారు అని అడుగుతున్నారు కదా. ఆయన స్థాయికి మిమ్మల్ని వచ్చి అడగాల్సిన మాట ఏముందో ఒకసారి చెప్తే ఆయన తరపున మేమే అడుగుతామన్నా. ఒక రాజకీయంగా మీరు ఎంతన్నా మీకుండొచ్చు, మీరు మహిళల్ని విమర్శించేది మాత్రం కరెక్ట్ కాదు. కానీ ఒక రాజకీయ నాయకుడు ఏం చేయాలంటే, మెయిన్ మనం తిరుపతిలో ఉన్నాం, తిరుపతికి ఏం చేస్తున్నాం?
తిరుపతి ప్రజలకు ఏం చేస్తున్నాము అనేది ముఖ్యంగా మనము ఆలోచించాల్సిన విషయం అన్నది. అది వదిలేసి పద్దునూకులు మీరు కరుణాకర్ రెడ్డి అన్నని గురించి, జగన్ అన్నని గురించి, అభినయ్ రెడ్డి గారి గురించి, అభినయ్ రెడ్డి గారు ప్రభుత్వంలో లేకన్నా తిరుపతికి ఏం చేసినాడని చిన్న బిడ్డ నుంచి చనిపోయే వాళ్ళ దాకా ఎవరిని అడిగినా చెప్పగలుగుతారన్నా. మీరు తిరుపతికి ఏం చేసినారనేది ఒకసారి చెప్తే మేము తెలుసుకుంటామన్నా. ఎందుకు ఎంతసేపు చూసిన మహిళల మీద, వైఎస్ఆర్ పార్టీ మీద, వైఎస్ఆర్ పార్టీ మహిళల మీద మాట్లాడడం కరెక్ట్ కాదు. దయచేసి మీరు పద్ధతి మార్చుకోండి అన్న. ఎందుకంటే భూమన్ కుటుంబాన్ని గురించి విమర్శించడం మార్చుకోండి దయచేసి. నమస్కారం అన్న మీకు. నా నమస్కారాలు. నా పేరు తిరుపతి నగర స్టీరింగ్ కమిటీ నాయకురాలు శాంతారెడ్డి. నిన్నటి దినాన కిరణ్ రాయలు నాకు కూడా, నేను పిన్నిని అవుతాను, ఎక్కకి చెల్లెలైతే నాకు కొడుకే అవుతాడు, కానీ పిన్ని కూడా చెప్పులు తీసిస్తానంట అన్నాడు. కానీ చెప్పులు మేము వేసేటివన్నీ 3,000 4,000 రూపాయల చెప్పులు. కానీ ఆమె అడిగిన దాంతో తప్పేముంది? గీతా యాదవ్ ఈరోజు పార్టీకి 20 సంవత్సరాలుగా కష్టపడుతున్నారు. ఒక లీడరు, ఒక నాయకుడు తిరుపతిలో ఒక మంచి పేరు తెచ్చి తిరుపతి నగరం ఈరోజు ఈ స్థాయిలో ఉందంటే అది కరుణాకర్ రెడ్డి. అటువంటి లాయరు, అటువంటి నాయకుడు, లీడరు అడుగుజాడల్లో మెదులుకునే వాళ్ళం మేము. మా నాయకుడిని కానీ, అభినయ్ రెడ్డిని కానీ, జగన్మోహన్ రెడ్డి కానీ ఏదన్నా అంటే ఆమె 20 ఏళ్ళుగా పనిచేసిన లీడర్గా ఆమె ఎలా ఊరుకుంటుంది? వాళ్ళని విమర్శించే స్థాయి అనేది కిరణ్ రాయ్లో చెప్పు. నేను కూడా నీకు పిన్నినే, ఏం పెద్దమ్మ అయితే ఆమెకు చెల్లెలు, నేను పిన్నినే. అలా మాట్లాడకూడదు కదా. మా పెద్దమ్మకి ఒక మూలబడింది, ఫెరాలజీస్ వచ్చేసింది, నీకు అదే వస్తుంది, నువ్వు మూలబడతావంటే ఉండే మహిళలంతా ఊరుకోరు పార్టీలో. ఏదో ఆమె పార్టీ పరంగా ఆమె మాట్లాడింది. నాయకులంటే తట్టుకోలేక ఎవరైనా మాట్లాడతారు. నువ్వు దేనికని మాట్లాడినావు మాకు అర్థం కాలేదే. చెప్పు కిరణ్ రాయ్లో. మా బిడ్డవే అనుకో, నువ్వు మా కొడుకువే అనుకో, నువ్వే కులమో కూడా తెలీదు. కులాల గురించి అవన్నీ మాట్లాడే హక్కు నీకు లేదు. అంత పెద్ద నాయకుల్ని, మాజీ సీఎంని, తిరుపతి నగరాన్నే ఒక రూపురేఖలతో తీర్చిదిద్దిన నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే ఒక కరుణాకర్ రెడ్డి, ఒక అభినయ్ రెడ్డి గారే. ఇప్పుడు మీరు కూడా వెళ్తూ ఉంటారు. అదే కొర్లగుంట రోడ్లు ఎలా ఉన్నాయి? ఛాలెంజ్గా తీసుకొని ఎన్నో ఏండ్లుగా స్టే తెచ్చి బతుకుతా ఉన్న వాళ్ళు కూడా ఈరోజు స్కూల్కి పోవాలన్నా, ఆఫీసులకు పోవాలన్నా, ఎక్కడ పోవాలన్నా రోడ్లు ఇరుకుగా ఉన్నాయని అభినయ్ రెడ్డి రోడ్లు వేశారు. మన పిల్లలు కూడా ప్రయాణిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళంతా మనసులో, బయట కాకపోయినా మనసులో అయినా మీ పార్టీ వాళ్ళే అనుకుంటున్నారబ్బా. చాలా మంచి పని చేశాడు అభినయ్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి. తిరుపతిని ఆయన అనేది లేకపోతే ఇవాళకి ఎప్పుడో కబ్జాలు చేసి మాకు నడవడానికి జాగా కూడా లేకుండా చేసింటారు ఇతరు పార్టీలు. అది గుర్తుపెట్టుకో, అది నీకు తెలుసు. అలాంటి పార్టీ నాయకుడిని, అలాంటి లీడర్ని ఏదన్నా అంటే మాకు బాధాకరం అవుతుంది. మేము దేనికైనా సిద్ధము, దేనికైనా సిద్ధం. అందుకని ఆమె ఎన్నో త్యాగాలు చేసింది, కిరోసన పోసుకునింది, అన్నీ చేసింది. ఈరోజు యాదవులందరూ కూడా ఒకటై వస్తారు. నీకు తెలీదు, రాష్ట్ర వ్యాప్తంగా యాదవ కులానికి చెప్పులు తీసిస్తానంటే ఒప్పుకుంటారా? యాదవ కులస్తురాలు కదా వాళ్ళే. మెయిన్ వెంకటేశ్వర స్వామికి ఆరతి ఇచ్చేవాళ్ళు కూడా, వాకిలు తీసేవాళ్ళు కూడా, గుడి తలుపులు తీసేవాడు కూడా ఒక యాదవే అని మర్చిపోవద్దు. కిరణ్ రాయ్ గుర్తుపెట్టుకో. నేను పిన్నమ్మగా చెప్తాడా, నిన్న అడిగే హక్కుంది, కొట్టే హక్కుంది. అట్ట కూడా ఆమెను పెద్దమ్మని అన్నావు కాబట్టి ఈరోజు తిట్టింది, ఇంటికి వచ్చి కూడా కుడుతుంది. నువ్వన్నీ భరించుకోవాలా, ఎందుకంటే పెద్దమ్మ అన్నావు కాబట్టి. ఫెరల్ తీసుకురావాలా ఆమెకి? చెప్పండి, నువ్వేం మాట్లాడుతున్నావు? మతుందా, మత లేదా? నీ గురించి మనమ్మ నాయన ఎవరో, ఎక్కడున్నారో, ఎక్కడ పుట్టారో, ఏ కులమో అవన్నీ ఎత్తి మాట్లాడాలా? ఒక బిడ్డను కన్నందుకు ఒక తల్లిదండ్రి ఒక ఆనందపడాలా? అలా తల్లిదండ్రిని తెచ్చి ఈదులో పెట్టేది కాదు నీ గొప్పతనము. ఒక మహిళ గురించి, యాదవ కులం గురించి నువ్వు మాట్లాడుకున్నా అంటే ఇవన్నీ రావు కదా. బాగా బుద్ధి తెచ్చుకో. కిరణ్ రాయ్లో చెప్తానము, ఇదే హెచ్చరిస్తానము. మా లీడర్లను కానీ, మా నాయకుడిని కానీ, మా సీఎం, మా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కానీ, మా పార్టీని కానీ, మా పార్టీ నాయకురాలు గీతా యాదవ్ని కానీ అంటే మేము మహిళలందరం ఒకటయ్యి ఇంకా నెక్స్ట్ వాళ్ళ యాదవ్ కులం అంతా ప్రపంచవ్యాప్తంగా వచ్చి నీ ఇంటిని, నిన్ను ముట్టడిచ్చే దాకా తెచ్చుకోవద్దని హెచ్చరిస్తున్నాం.
ఫస్ట్ ఈ కిరణ్ రాయల్ ఎవరనేవాడు నాకు ఇంతవరకు తెలియదు అసలు. చాలాసార్లు ఇన్స్టాగ్రామ్లో అటు చూస్తుంటాను. కిరణ్ రాయల్ గారు యాదవుల గురించి ఎత్తే అంత దమ్ము నీకు లేదు. ఫస్ట్ మనం ఎవరు పుట్టాము, ఏ కులంలో పుట్టాము, మన అమ్మ నాయన అడిగితే తెలుస్తుంది, జనాన్ని అడిగితే తెలియదు. ఏదంటే అది వాగాలంటే ఫస్ట్ క్యారెక్టర్ చూసుకోవాలా. ఒక్కొక్కరిని ఎవరిని ఏం మాట్లాడుతున్నాము, వాళ్ళెవరు, వాళ్ళ క్యారెక్టర్ ఏంది అని ఆలోచించి మాట్లాడాలా. నాయన నీకు అక్క చెల్లి అమ్మ అందరూ ఉంటారు. బీసీలు అంటే ఏందో నీకు తెలియదు, యాదవులు అంటే ఏందో తెలియదు, నీకు ఒకసారి తెలియజేయాలా అంటే డైరెక్ట్గా దమ్ముంటే ప్రతి ఒక్క యాదవ్ నిద్ర లేసినారంటే నువ్వు కళ్ళు మూసుకొని ఆడో కూర్చోవాల్సి వస్తుంది. ఆడుండావు కూడా తెలియదు, ఎక్కడుండావు నీ ఆచు కూడా తెలియకుండా బతకాల్సి వస్తుంది. గుర్తుపెట్టుకోమ్మా.